శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాలక్ష్మణసమేతాయ నమః. శ్రీరాఘవం హనుమంతవస్య స్వాహా దివ్యదృష్టి ప్రసన్న సిద్ధి. ఓం ఆపాదమస్తకం అగ్నిహోత్రే నమః. స్వాహా స్వాహా స్వాహా. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అనంత అన్నదాన పుణ్యము, అనంత అశ్వదాన పుణ్యము, అనంత గోదాన పుణ్యము, అనంత సువర్ణ దాన పుణ్యము, అనంత కన్యాదాన పుణ్యము సకలము, అట్లాగే సకల కోటి జీవరాశి రక్షకులైన లయ క్రియ కారకుడు, లయకారకుడు శివుడు, క్రియకారకుడు విష్ణువు, జన్మకారకుడు బ్రహ్మ. బ్రహ్మచే లిఖించబడిన సత్యయుగ అంటే సత్య, ద్వాపర, త్రేత, కలి అనే నలుగురు కుమారులు. ఇవి దిశానిర్దేశాలు, 4 దిక్కులు, 4 వేదాలు, 4 శిరస్సులు, మొత్తం కలిపి 12 అంటే 3వ వంతు. మీకు అర్థమై ఉండదు. అర్థమయ్యే లోపల భగవంతుడి గురించి మీకు చాలా తక్కువ తెలుసని నాకు అర్థమైంది. కొంతమంది కోపడినంటే ఒక మాట చెప్తారు. నేను ఇంతకుముందు చూసేవాడిని టీవీలో. హైదరాబాద్లో ఒక ఆడవారికి అమ్మవారి పూని ఏం జరుగుతుందో సకాలం చెప్పేది. నేను వినేవాడిని, కాకపోతే నవ్వుకునేవాడిని. ఎందుకు చెప్పమంటారా? నేను భగవంతుని నమ్ముతాను. సనాతన ధర్మం మీద నాకు మంచి పట్టుంది. హిందూ పురాణ గ్రంథాలు మొత్తం నేను చదివాను. అట్లాగే శాస్త్రం నేర్చాను, సన్యాసించాను, గృహస్థు తీసుకున్నాను, విద్యావంతుడినయ్యాను, విజయాన్ని నామధేయం తీసుకున్నాను. నా గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి నేను ఇస్తున్న ఫస్ట్ ఇంటిదే. చూస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ సబ్స్క్రైబ్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కానీ నేను చెప్తున్నది 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది మాత్రం నిజము. మహాకుంభమేళలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలుసు కదా మీకు. మొన్నటిది కాదు, మళ్ళీ ఇంకొకటి. అలవలు తగలబడిపోయినట్టు.
రెండోది ట్యాంక్ బండ్ రాత్రి అగ్ని చేత ఆహుతైపోయింది. అంటే దానికి జలము తోడైంది, వాయువు తోడైంది, అగ్ని తోడైంది. పక్కనే నీళ్ళుంటే చెప్తాను, చెంబు నీళ్ళు మనం దాహం తెచ్చినప్పుడు ట్యాంక్ బండ్లో ఉన్న నీళ్ళు ఆ మంటలు ఆర్పలేవాడిని. సరే, బాణాసంచి ఇంకెప్పుడు కాల్చలేదు అక్కడ, ఇంతకుముందు ఎప్పుడు కాల్చలేదా? కొన్ని అడుగుతాను. కాదన్న వారికి కాదన్నట్టే, అవునన్న వారికి అవునట్టే. మీరు ఎలా చెప్తే నేను అలాగా, అంతే తప్ప నేను మిమ్మల్ని ఏమనేది ఏం లేదు. దేవుడు ఉన్నాడు, పంచభూతాలు ఆగ్రహిస్తే ఏమవుతుంది? భగవంతుడు లేడు అనుకున్న వాడికి ఎలా కనపడతాడు? ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ఎలా దర్శనమిస్తాడు? ఉంటే కనపడడం ఏంటో తెలుసు, దైవం మానుష రూపే. 10 రోజులు మీరు కష్టపడ్డా 11వ రోజు ఏదో ఒక ఇబ్బంది పడతారు. అది కలిదాం. 9 రోజులు పస్తు పడుకున్నా 10వ రోజు అన్నం మీకు దొరుకుతుంది. అది దైవధర్మం, దేవుడి వల్ల జరిగేది. అన్ని జీవరాశులు, అన్ని కోట్ల లక్షల జీవరాశులు ప్రకృతిలో బతుకుతున్నాయంటే చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, బ్రాహ్మణులు, పురోహితులు, ఒక నానుడి శివాజ్ఞ లేనిది నిశ్చయమైన పుట్టదు. మరి నేనెవరో ఒక అనామకుని, ఎక్కడో పుట్టాను, ఎక్కడ పెరిగానో తెలియదు, విద్య నేర్చిన చోటు తెలుసు, ఎక్కడ మధ్యలో ఒక మిడిల్లో ఆగిపోయాను. కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని సంవత్సరాలు ఈ విద్య కొంచెం దూరంగా ఉన్నాను. మళ్ళీ 22 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను. కానీ యూట్యూబ్కి వచ్చి కరెక్ట్గా 10 నెలలు అయింది. అంతేనా? 10 నెలల్లో మీకు 8 నెలలు, అంటే 9 నెలలు ఖచ్చితంగా మీరు కోరుకున్న వీడియోలు పెట్టాను. మీరు కోరుకున్నా కాదు, నాకు నచ్చేవి, నేను మెచ్చినవి, నాకు వచ్చినవి ఏవే విధంగా ఉంటాయో, గురు పాదుకం అంటే ఏమిటి, దైవ పూజ ఎలా చేయాలి, దైవారాధన ఎలా చేయాలి, దీపారాధన ప్రమిదలు ఎలా పెట్టాలి, ఆ ప్రమిదలకి బొట్లు ఎలా పెట్టుకోవాలి, దానికి అష్టపద్మాలు ఎలా ధరించాలి, సకల దేవతల్ని ఎలా ఆహ్వానించాలి, పితృదేవతల్ని ఎలా శాంతపరచాలి, చిన్నపిల్లల్ని ఏ విధంగా చేసుకోవాలి, మంచిగా గర్భవతులు కాని వాళ్ళు గర్భాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అట్లాగే అపముచ్చు దోషంతో విలువలాడుతూ, అంటే దినగండం 3 ఏళ్ళ ఆయుష్, రోజుకు ఒక రోగం వస్తుంటుంది, మాత్రలు మింగుతారు, బతుకుతుంటారు, మళ్ళీ రేపు ఇంకోటి వస్తుంది. అంటే ఆ జబ్బు రోగపీడ అంటారు దాన్ని. భూత భేద పిశాచాలు ఎలా వెంటాడతాయో అట్లాగే రోగము శరీరాన్ని బట్టి పీడిస్తుంది, దాన్ని రోగపీడ అంటారు. అవునా? సరే, ఎందుకు ఇవన్నీ మనకెందుకు కానీ, దానికి డాక్టర్ కాడికి పోతారు, ఇంజక్షన్ వేసుకుంటారు, పక్క రోజు పోతారు, మళ్ళీ ఇంకో ఇంజక్షన్ వేసుకుంటారు, 4 సిలిండర్లు పెట్టుకుంటారు, మళ్ళీ వస్తారు. అదేముంది, పెద్ద విషయం కాదు. ఏదీ లేదు, ఏమున్నా నీదే, ఇచ్చినవాడు నువ్వే, పెట్టేవాడు నువ్వే, తీసుకుపోయేవాడు నువ్వే అని ఒకే దుక్కుని కూర్చుంటే సాక్షాత్తు భగవంతుడి దిగి మనిషి దగ్గరికి రాగలడు. కలియుగమైనా సరే. కలియుగం ఏంటో తెలుసా అండి? కలిప్రభావం. కాలం మీతో నడవదు, కాలం మీకోసం ఆగదు, కాలంతో మీరు పరిగెట్టలేరు. ఎక్కడో కుప్ప పోలాల్సిందే. ఇది తథ్యము, ఇదే జరుగుతుంది. ఏ సంవత్సరంలో లేని వింతలు విచిత్రాలు ఈ సంవత్సరం చూస్తారని చెప్పారు.
ఇంకా నేను చెప్పబోయేవి ఇంకా దారుణంగా ఉంటాయి. నేను మొన్న కొండగుట్ట హనుమంతు టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనపడింది వేరు. అట్లాగే కాయిన్స్ పెట్టా, 1-2 కాయిన్స్ పెట్టాను. వేరే వాళ్ళు ఇట్లా అయితే 2 అరిచేతులు పెట్టి అదుముతున్నా అతుక్కోవట్లేదు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు గమ్ము రాసి మరీ పెడుతున్నారు అక్కడ. కాదండి, దేవుడి కాడ దైవకంగా పోవాలి. అది బేతాళ స్వామి. మామూలుగా బేతాళ స్వామి ఏంటండి చాలామందికి తెలియదు. కన్న బేతాళైన ఒక ఆయన ఉంటాడు. భూత బేత గణాలకి బేతాళుడు అధిష్టానం. ఆయన్ని కీర్తిముఖుడు అని కూడా అంటారు. ఆయనకి 2 పేర్లు ఉంటాయి. దేవుడికి పైన ఉంటాడు, పై భాగాన్ని ఉంటాడు. ఆయన శిరస్థానం మీద ఉంటాడు, తలభాగం పైన ఉంటాడు. మీరు ఎంత పెద్ద గుడి కన్నా పోండి, ఎంత మహాశివుడి టెంపుల్ కన్నా పోండి, ఎందుకంటే ఆయన వాహనం సర్వదేవతలను తీసుకొచ్చే వాహనం. మీకు తెలిసిన వాహనం ఏమంటే గరుడు పురాణం ప్రకారం అయితే విష్ణువుకి గరుడు, అమ్మవారికి సింహము, నరసింహస్వామికి ఏదో, కుబేరుడికి హంస, సరస్వదేవికి హంస, ఇట్లా తెలుసు. కానీ సకల దేవతలకి ఒకటే వాహనం ఉంది, శరభ అని వస్తుంటాడు ఆయన. ఆయనే భేతాళుడు, కీర్తిముఖుడు. ఇంటికి ఒక ముందు కీర్తిముఖుడు ఫోటోను పెట్టుకోగలిగితే నిత్యం మీ జీవితంలోంచి 1-2 నిమిషాలు దైవనామస్మరణ చాగంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారండి. అలాంటి వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఆయన చాలా బాగా చెప్తారు, అర్థం చేసుకునేలాగా మనం ఎలా బతకాలి, ఎలా బతికితే బాగుంటుంది అని చెప్తారండి. కానీ ఆయన శాస్త్రాన్ని చూసి చెప్తాడు, నేను ఏ శాస్త్రం చూడకుండా చెప్తాను, అంతే తేడా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, భగవంతుడు చెప్తుంటే అవి విని నేను చెప్తున్నాను. నా వల్ల ఎటువంటి మరణాలు జరగలే. ఇక్కడున్న వాక్ సిద్ధి వల్ల, నాలో ఉన్న మంత్రసిద్ధి వల్ల, నా నుండి వస్తున్న దైవశక్తి వల్ల, నాకు కనబడుతున్న దివ్య దృష్టి వల్ల, దైవ అనుగ్రహం వల్ల, దైవ ఆజ్ఞ వల్ల నేను చెప్పింది జరుగుతున్నాయే తప్ప, నేను ఎందుకైనా ఒక మాట అన్నాను, బ్రహ్మరాతనైనా మార్చగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే అది ఒక్క గురువే. అది కూడా గురువు అంటే గురువు కాదు, సిద్ధ గురువు అయి ఉండాలంటే సకల సిద్ధుల్ని అవపోసలు పట్టి ఉండాలి. మీకు చాలామందికి దశమహా విద్యలు అంటే తెలుసు. లేస్తే కాలరాత్రి, కామాఖ్య, వారాహి ఇట్లా అనుకుంటారు, పచ్చాంగిరి ఇట్లా అనుకుంటారు. వీటికంటే అతి పవిత్రమైనవి, పవర్ఫుల్ అయినవి దశావతారాలు. యాదాద్రిగుట్ట దర్శనార్థం అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, చూడండి. శ్రీ మత్స్యావతార పుణ్యే ఆరోపయామి అంటే జలాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఆ మంత్రం సాధన చే జలాన్ని, అంటే మత్స్యం ఎక్కడ ఉంటుంది, జలంలో ఉంటుంది. దానిచే జలాన్ని కంట్రోల్ చేయొచ్చు ఆ మంత్రం చే. ఎంతుందా మంత్రము, ఎక్కడికి పోవాల్సిన అవసరం. శ్మశాన సాధకులు, శ్మశాన కాళీ విద్య చేసేవాళ్ళు, కాలరాత్రి చేసేవాళ్ళు, త్రిపుర భైరవి, త్రిపుర సుందరి, యక్షిణి ఉన్నాయి కదా. ధనం మూలం అనుకున్నప్పుడు యక్షిణిని కాకుండా కుబేర మంత్రాలు ఉంటాయి. కుబేరుడు అంటే ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు. తుంబిరుడు కూడా
నాద వినోదుడు, తుంబురుడు. తుంబురుడు అంటే తెలుసా మీకు? కొన్ని హైగ్రీవుడు అంటే తెలుసా మీకు? కొన్ని అశ్విని దేవతలు తెలుసా మీకు? ఈ ముగ్గురికి కలిపి ఒకే రకమైన ముఖం ఉంటుంది, గుర్రము. తుంబురుడు వేరు, వాళ్ళు గంధర్వులు. తుంబురుడు గంధర్వుడే, కుబేరుడు గంధర్వుడే. మీకు తెలియని ఇంకో విషయం చెప్పమంటారా? రావణాసుడు, కుబేరుడు అన్నతమ్ముడు. కానీ ఈయన రాక్షస జాతికి జన్మించిన ఆయన, కానీ చాలా పవిత్రమైనవాడు, సకల శాస్త్రాలు అభ్యసించినవాడు, తన ప్రాణానికి తానే ముహూర్తం పెట్టుకున్న మహావిద్యావంతుడు రావణుడు. రాముల వారే స్వయంగా బ్రాహ్మణోత్వం రూపంలో పిలిపించుకొని రావణ్ణి గెలవాలంటే నేనేం చేయాలి అని చెప్పి అడిగి మరణ ముహూర్తం తన చేతే పెట్టించి పండు, ఫలము, పుష్పము, తోయము తనకు తోచింది, ఆయనకి దొరికింది తదేకంగా ఇచ్చి పంపించాడు. తన ప్రాణాన్ని పోవడం తనకు తెలుసు, ఎందుకంటే ఆయన శాపగ్రస్తమైనది. వైదేహిని అపహరించేటప్పుడు చేయి వేస్తే వేరే స్త్రీ అనుమతి లేకుండా నువ్వు అస్తముని కానీ తాకినచ్చో నీ తలలు పగిలి చస్తూ అని ఆల్రెడీ వైదేహి నీ ఇంట ముసలము పుట్టి నీ ఇంటే పెరిగి వేరే దగ్గర పుడతాను, నీ ఇంట పుట్టి వేరే దగ్గర పెరుగుతాను, అక్కడి నుంచి వచ్చి నీ ప్రాణం తీస్తాను, నా కంటపడ్డ నీళ్లు నీ లంకను దహనం చేయక తప్పదు అని ఎప్పుడూ ఆవిడ చెప్పింది. అగ్ని సాక్షిగా భస్మమైపోయింది ఆవిడ, రాముడు చేయబడ్డం వల్ల. ఆవిడే వైదేహి. ఇలాంటివి చాగంటే వాళ్ళు చాలా వివరంగా చెప్తున్నారు, మీరు వినిపించుకోవటంలా. ప్రవచనాలకి ఏంటంటే ఆయన చెప్పేటప్పుడు విధానం బాగుంటుందని వినడానికి వెళ్తున్నారు, వినసొంపుగా ఉంటుంది ఆయన చెప్తుంటే. ఎందుకంటే ఆ యాస అటువంటిది కాకినాడ. నేను ఆ పక్కే కదా, అందుకని మీరు యాగంటి వారిని సపోర్ట్ చేసుకుంటున్నారా అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ భాష కాదు ముఖ్యం. ఆయన చెప్పే తత్వం నిజమే, కానీ ఆయన కాలజ్ఞానం చెప్పలేకపోవచ్చు. కానీ మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటాడో, ఎలా ఎవరిని పిలవాలో, ఎందుకు పిలవాలో ఆయన చెప్తున్నాడు. ఒక పక్క చెప్పిన అలాంటి వాళ్ళు పుణ్యాత్ములు దొరకడం ఇప్పుడు చాలా కష్టం. ఓపిక చేసుకుని డబ్బులు తీసుకుంటారండి, వాళ్ళు గడవాలిగా, తీసుకుంటారు. డబ్బులు తీసుకున్నారు ఏమండి, డబ్బులు తీసుకున్నారు అంటారు కదా. ఇప్పుడు మొన్న నేను ఒక హైత్ నగర్ వెళ్ళానండి. నా కాడ వాళ్ళ నెంబర్ కూడా ఉంది. ఆ అబ్బాయికి ఇక్కడ చిన్న గడ్డ లాంటిది ఒకటి వచ్చింది, ఇక్కడ. ఆ అబ్బాయి పేరు రివీల్ చేయను. ఇక్కడ చిన్న గడ్డ వచ్చింది, చీముగుల లాంటిది. అది కొంచెం అట్లా అబ్బాయి గిల్లటంతో పగలటంతో వాళ్ళకి ఇంతకుముందు అంటే చీముగుల్లలు అంటే ఇప్పుడు చిన్న చిన్నవి చూపిస్తున్నారు. ఇంతకుముందు సెగ్గడ్లు ఉండేవి, మామిడికాయల సీజన్లో ఇంకా ఎక్కువ వచ్చి ఈ సైజు ఉంటుంది గడ్డ. అలాంటిది అనుకొని వాళ్ళకి తెలియక, ఇప్పుడున్న ప్రజలకు కూడా తెలియదు, ఇప్పుడున్న పిల్లలకి సెగ్గడ్లు అంటే తెలియదు, అప్పుడున్న వాళ్ళకి పాతకాలపు వాళ్ళకి తెలుసు. ఆ గడ్డ రావడంతో హాస్పిటల్కి పోతే దానికి మామూలుగా అయితే ఏం చేయక్కర్లేదు, పెలాస్త్ర అని ఉంటుంది, దాన్ని అతికిస్తే పోతుంది. అది పగిలిపోద్ది, ఎయిర్ బ్లాక్ అయిపోయి లోపలే పండులాగా కరిగిపోయి మోముతో పాటు వస్తుంది, అంటే ఏర్లు ఉంటాయి దానికి, ఆ ఏర్లతో పాటు వస్తుంది, బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఆ నాన్నగారు ఒక బిడ్డ అబ్బాయి బాగా చదువుకున్నాడు, యుఎస్లో జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసేసింది. లాస్ట్ స్టేజ్లో ఇద్దరు కనబడింది. హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యపరంగా చెకప్లు చేయించుకొని ఇదేదో అది తీసేయాలి, లేదంటే అది పెద్దదయ్యే అవకాశం ఉంది, ఆ అబ్బాయికి మాట పడే అవకాశం ఉంది, ఏదో డాక్టర్లు చెప్తారంట.
అది ఆ అబ్బాయికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆపరేషన్ చేయించారు. అక్కడ వరకు బాగానే ఉంది. అది చేసిన ఆపరేషన్ ఏమైంది? ఎవరైనా ఇక్కడ గడ్డి ఉంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తారు, ఇక్కడ చేయరుగా. ఇక్కడ చేశారు. మెడ నుంచి నడుముకి సంబంధించి కాళ్ళకి సంబంధించి నరాన్ని కోసేశారు ఆ అబ్బాయికి. ఈ గడ్డని తీసేశారు. 2 ఆపరేషన్లు, ఇక్కడొకటి ఇక్కడొకటి, అంటే ఇక్కడొకటి చేశారు అబ్బాయికి. అడిగితే నాట్ ట్రాన్స్ప్లాంట్స్. మా పొరపాటు ఏం లేదు, ఆ అబ్బాయికి అక్కడ దాకా ఉంది, దానివల్ల కట్ చేసాము. ఏంటండి ఇక్కడ నుంచి ఇదంతా కట్ చేసుకుంటే ఎటుపోవాలా? ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది. చిన్న చిన్న హోల్స్ తోటే ఎలాంటివైనా కట్ చేసే అంత టెక్నాలజీ పెరిగింది. తల్లి గర్భంలోకి చూడగలిగే అంత శక్తి పెరిగింది టెక్నాలజీ కదా. మరి ఒక చిన్న గడ్డను కట్ చేయాలంటే ఇక్కడ కట్ చేయడం ఏంటి, ఇక్కడ కట్ చేయడం ఏంటి? అంటే ఆపరేషన్ రాంగ్. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో కూర్చొని అలాగే ఉండిపోయాడు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి జాబ్కి వెళ్ళి ఉంటే ఒక బిడ్డ మంచంలో చూసి ఆ తల్లిదండ్రులు సూరమంటున్నారు. ఆ పిల్లోడిని చూస్తుంటే ఆ కన్నీళ్లు పడుతున్నాయి. కానీ వైద్యో నారాయణో హరి అన్నారు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మండి. ఇలాంటి విపత్తులు మిమ్మల్ని కాపాడుతాయో లేకపోతే దగ్ధం చేస్తాయో నాకైతే తెలియదు. నేను కాలజ్ఞానమే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పలేదు, నేను మామూలుగా చెప్తున్నాను అని చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను కాలజ్ఞానమే చెప్తున్నాను. బ్రహ్మంగారు చెప్పారు కదా, ఆయన పాద ధూళికి కూడా నేను పనికిరాను. ఆయన కలియుగాంతం వరకు జరగవేటి చెప్పాడు తప్ప రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, ఒక జబ్బు వస్తుందా, ఒక జాడ్యం వస్తుందా, ఇలా చెప్పలేదు ఆయన. ఆయన చెప్పింది కలియుగాంతం వరకు, అంటే 5 లక్షల సంవత్సరాల పైచెలు. నేను చెప్తున్నది రేపు మీ బతుకు. తెల్లారితే సూర్యుడిని చూడగలరా అని. అర్థమవుతుందా? ఎందుకండి మా మీద పగ్గట్టి మీరు ఏమన్నా చెప్తున్నారా? లేదు, చెప్పాను కదా, దైవం మానుష రూపేణ. ప్రకృతి విపత్తులు తథ్యం. కాలంతో మీరు పరుగు పెట్టలేరు. కాలం మీ ఆధీనంలో ఉండదు. కాలానికి మీరు కట్టుబడి ఉండాలి. 10 నిమిషాలు దైవారాధన మర్చిపోయారు. మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోయారా? ఉదయం స్నాక్స్ తినడం మర్చిపోయారా? ఈవినింగ్ కాఫీ తాగడం మర్చిపోయారా? ఇవేం మర్చిపోలేదుగా. బార్కి వెళ్ళడానికి 1 గంట టైం ఉంటుంది. ఇంట్లో బిర్యానీ ఆర్డర్ చేసుకోవడానికి 15 నిమిషాలు ఫోన్ ఉంటుంది. సినిమాలు చూడడానికి హాల్లో పోయి సావడానికి మీకు టైం దొరుకుతుంది. భగవంతుడికి 10 నిమిషాలు నామస్మరణ చేయడానికి దొరకదు మీకు టైము. మరి బ్రాహ్మణులు చేస్తున్నారంటే, బ్రాహ్మణులు చేస్తున్నారు. నిన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను కదా, పృష్ఠభాగము లక్ష్మీదేవికి చూపిస్తా 3 ఆడవాళ్ళు గర్భగుడిలో నిలబడ్డారు. పృష్ఠభాగం అంటే ఏం తెలుసా? మన వెనక భాగం. దైవ దర్శనానికి అడ్డంగా నిలబడ్డాడు. 60 నుంచి 55 ఏళ్ళు ఉంటాయి బ్రాహ్మణుడు. పక్కన నిలబడిపోన్నాడు. శాస్త్రోక్తంగా ఆంజనేయ స్వామి పక్కన లక్ష్మీదేవి అక్కడ చూశాను నేను మొదటిసారి. సీతారాముల్ని చూడాలి, అర్థమవుతుందా? మళ్ళీ బేతాళుని చూసి వచ్చాను, కర్ణ బేతాళ. పుష్ఠభాగం అంటే వెనక భాగం 3 ఆడవాళ్ళు నిలబడి ఉంటే గర్భగుడిలోకి పోయే అధికారం కానీ ఎవ్వరికీ లేదు, ఒక్క బ్రాహ్మణుడికి తప్ప. పౌరోహిత్యం వహిస్తూ మడిగట్టుకొని నిష్ఠా నియమాలతో మాత్రమే దానికి అవకాశం ఉంది. ఒక 3 మామూలు ఆడవాళ్ళు ఆంజనేయ స్వామికి సంబంధించిన గర్భగుడిలోకి పోయి పృష్ఠభాగం చూపిస్తుంటే అక్కడ పోలీసులు 2 ఉన్నారు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు,
గర్భగుడిలో ఇతరులకేం పని? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఆ బ్రాహ్మడు ఒక మాట అనలా. నేను చూసి హనుమంతుల వారికి లక్ష్మీదేవికి అడ్డం నిలబడ్డారు. వాళ్ళు పుష్ఠభాగం చూపిస్తారు. మేము దైవ దర్శనానికి పోతే చూడాల్సిన హనుమంతుడిని, వాళ్ళని చూడాల్సి వచ్చి నమస్కారం చేసుకోవాల్సి వచ్చింది. కొంతమంది నిజంగా కొండ గొర్రెలు ఉన్నారు, వాళ్ళు అడగని కూడా అడగల. నేను నిలబెట్టేసా, క్యూ లైన్ నిలబెట్టేసి పక్క ఆపి గొడవేసుకున్నా. ఆడవాళ్ళని తీసుకుపోయి పుష్ఠభాగంలో గర్భగుడి స్థానంలో నిలబెట్టావు, నువ్వు ఒక బ్రాహ్మణుడువా, శాస్త్రనేశ్వరుడా, సంకనాకిన వాడువా అని అడిగాను. 55 నుంచి 60 ఏళ్ళు ఉంటాయి. పక్కనే ఆ ఈఆర్ఓ ఎవడో ఉన్నాడు, పక్కన 2 పోలీసులు ఉన్నారు, పెద్దవాళ్ళే పోలీసులు కూడా. చెప్తా, బ్రాహ్మణులు చేస్తున్నారు నిత్య పూజలు, దాంట్లో ఎన్ని తప్పులు చేస్తున్నారో తెలుసా మీకు? శాస్త్రోత్తరంగా జరగాల్సిన కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. తమలపాకులు నా పక్కన ఆయన 100 రూపాయలు పెట్టుకున్నాడు. 100 రూపాయలండి, అంత కట్ట. నేను తీసుకోలే, ఎందుకంటే నాకు ముందే తెలుసు దాని మూలన పడేస్తారు. ఒక్క ఆకైనా సరే తీసుకుంటే ప్రతిఫలంగా 100 ఆకులు మనం ఇచ్చినప్పుడు ఒక్క ఆకైనా దేవుడి పాదాల నుంచి మనకు తీసి ఇవ్వాలి. ఆల్రెడీ పెట్టుంటే మనవి కాకపోయినా బయట వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఆకన్నా తీసి ప్రసాదంగా ఇచ్చేయాలి. ఇవ్వలే, తప్పు. హనుమంతుడు వారు తమలపాకు తినరు, ఆయన నిద్రిస్తారు. తెలుసా మీకు? తమలపాకుపై నిద్రిస్తాడు. వటపత్ర సాయి అంటారు ఆయన. వటపత్రము అంటే 1 రాగి, 2 తమ్మల. ఈ 2 అచ్చం ఒకలాగే ఉంటాయి, బాగా గమనించుకోండి. ఆ బ్రాహ్మణుడు తిడితే అంత పెద్దవారు నిజంగా తప్పైందని ఒప్పుకొని సీసీ కెమెరాలో కూడా పడింది. అది నేను తిట్టింది ఒక బ్రాహ్మణుడు గర్భగుడికి అడ్డం నిలబడ్డారని కనీసం జరగండి అని ఆడవాళ్ళకి చెప్పకుండా మేము క్యూ లైన్లో నడుస్తుంటే 3 ఆడవాళ్ళు మాత్రం అడ్డం నిలబడ్డారు. నేనైతే కొట్టేవాడిని. బ్రాహ్మణుడైతే ఏమి తప్పు చేసినప్పుడు, తమ ధర్మం తప్పినప్పుడు, సమధర్మం లేనప్పుడు ఎవరైనా సరే ఒకటే. పృష్ఠభాగం అక్కడ చూపిస్తుంటే చెప్పకపోవడం నీ తప్పు. అలా వచ్చే భక్తుల్ని గొర్రెల్లాగా చూసుకుంటా పోండి అని చెప్పడం ఇంకో తప్పు. అక్కడ ఉండి ఏమి అనకపోవడం పోలీసులు తప్పు. ఆ పక్కనే ఆ గుడికి సంబంధించిన వారు ఉండి కూడా ఆడవాళ్ళని ఎంటర్ చేయడం ఇంకా తప్పు. ఇన్ని తప్పులు చేసేవాడు బ్రాహ్మడు మరి నిత్య పూజ అంటే దీపం పెడితే సరిపోతుందా? నేను ఇంట్లో దీపం పెడుతున్నాను, మీరు ఇంట్లో దీపం పెడుతున్నారు. అగ్ని ఎక్కడన్నా వెలిగిస్తే వెలుగుతుంది. అంటే బ్రాహ్మణుడు గర్భగుడిలో పోతే అక్కడ చేయాల్సింది చేస్తే ఫలితం ఉండదు. ఆయన ఇచ్చిన 100 రూపాయల కట్టనిట్ట నుంచి అటు ఇసిరేడు, అటు పోయి గోడ దగ్గర అమ్మూల పడింది. ఇంకా తీసుకుపోయిన ప్రసాదం ఆయన ప్రసాదం అనుకోండి. అది అదే కట్టలో దేవుడి పాదాలు కాడేసి దాంట్లోంచి ఒక ఆకు తీసిచ్చి, దాంట్లోంచి కాకపోయినా ఇంతకుముందు ఇచ్చున్న వాళ్ళు చాలా ఉన్నాయి కదా, ఒక్క ఆకు ఆయనకి తీసిచ్చుంటే ప్రసాదం కింద. బ్రాహ్మణులు ఎన్ని తప్పన్నా చేయండి, భగవంతుడు తప్పు చేయడు. ఒక్కటి ఆకు అట్లా తీసుకొని ఆయన ఇంటికి తీసుకుపోతాడో, నోట్లో వేసుకుంటాడో, లేకపోతే 4 ముక్కలు చేసుకొని వాళ్ళ బిడ్డలకి భార్యకి ఇచ్చుకుంటాడో. పోయినప్పుడు ఆ భగవంతుడి కాడ అపచారాలు చూసినప్పుడు నేను చెప్పడంలో తప్పు లేదనిపిస్తుంది. ఆ కొండగుట్టలో ఉన్న బ్రాహ్మణులు మొత్తము నిర్వీర్యమైపోగాక. దానికి చూస్తున్న అక్కడ వాళ్ళు ఏ అడ్డు ఆపు లేని, నేనున్న రోజు కావాలని నేను వెళ్ళిపోయింది ఎర్ర వస్త్రంతో వెళ్ళాను. నేను మొత్తం అపముచ్చు దోషంతో చనిపోతారు. కొండ గుంట ఏదో ఊరు. నేను మొదటిసారి హనుమంతుడి వారి టెంపుల్కి వెళ్ళాను. నేను ఈరోజు శాపగ్రస్తం చెప్తున్నాను. నేను వేరే చెప్పాలనుకున్నాను, అక్కడ జరిగిన విషయం వచ్చింది. సారీ అండి. నేను చెప్తున్నవన్నీ జరుగుతున్నందుకు నేను చెప్పట్లేదు. సత్కర్మలు ఆచరించిన వాళ్ళు
దైవారాధన శుభ్రంగా చేయని వాళ్ళు, దైవం కోసం 10 నిమిషాలు కూడా కేటాయించిన వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారని చెప్తున్నా. దీంట్లో నేనైనా సరే నిమిత్త మాత్రున్నే. వాయువుచే, అగ్నిచే, జలముచే, భూమిచే, ఆకాశంచే కూడా. మీరు ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి, జలం మీద జరుగుతున్నాయి, వాయువు వల్ల జరుగుతున్నాయి మాత్రమే చూస్తున్నారు. ఇంకా ఆకాశం నుంచి వచ్చేటి చూస్తే అలో లక్ష్మణ అంటారు. అప్పుడు మీరు పరిగెట్టేది డబ్బు కోసం కాదు, మీ ప్రాణాల కోసం. ఆ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మనస్ఫూర్తిగా, భయంతో కాదు, భక్తితో 2 నిమిషాలు దైవారాధన చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు దీపం పెట్టండి, మగవాళ్ళు నమస్కారం పెట్టండి. ఏం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి నామోషియా మీకు? ఆ బొట్టు పెట్టుకుంటే ఎంత ఫోరో తెలుసా మీకు? మీ జీవితం ఎక్స్పైర్ అయిపోతే వచ్చేది ఏంటి? బూడిద. అసలు ఎక్స్పైర్ కాంది ఏంటో చెప్పండి. పుట్టికే దాని ఎక్స్పైర్ ఏంటో చెప్తారా? ఎవరికైనా తెలుసా? కామెంట్ బాక్స్లో పిన్ చేసి పంపించండి. మన శాస్త్రం ఎంత గొప్పదో తెలుసా మీకు? నేను చెప్తా వినండి. ఒకప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి ఎంత. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా పెడితే 10 రోజులు ఉంటుంది, నీటిలో 5 రోజులు పెడితే చీకిపోతుంది. అంటే ఇది ఎక్స్పైర్, దీన్ని అయిపోతుంది. మనం ఒక 1,00,000 రూపాయలు పెట్టి టీవీ కొంటే అది 4 సంవత్సరాలు పడితే దానికి వారంటీ లేదంటే గ్యారంటీ 2 సంవత్సరాల్లో దాని జీవితకాలం అయిపోతుంది కదా. అంటే దాని చావు దాని చేతిలో ఉందని మనకు అర్థమవుతుంది. బండిలో 1 లీటర్ పెట్రోల్ పోస్తే 50 కిలోమీటర్లు వస్తుందని అంటే ఆడకి ఎక్స్పైర్, దానికి మీకు ఎక్స్టిమేషన్ ఉంటుంది కదా. మీకు 60 ఏళ్ళకి పోతాము లేదంటే 70కి పోతాము, దీని మీద అవగాహన లేదు. ఆ ఎక్స్పైర్ అనేదాని మీద అవగాహన లేదు. కానీ ఎక్స్పైర్ అంటే ఏంటి, ఎలా పుట్టింది, ఎక్స్పైర్ డేట్ అనేది ఎలా మెన్షన్ చేయగలరు? చిన్న వర్డ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. దీని గురించి కానీ నేను కావాలంటే రేపు చెప్తాను, సరేనా? ప్రపంచంలో ఎక్స్పైర్ డేట్ లేని వస్తువు ఒకటి ఉంది. అది ఏమిటి? అసలు ఎక్స్పైర్ డేట్ అని పుట్టింది దేనికి? అదొకటి. ఇంకొకటి, ఇదే ప్రభుత్వంలో కలహాలు రేగుతాయి, కారు చిచ్చులు మండుతాయి, కాల్పులు జరుగుతాయి, మంది చనిపోతారు, జనం ఇబ్బంది పడతారు, ఆహార ధాన్యాలు కొరత జరుగుతుంది. వీలైతే బయటూరులో ఉన్న వాళ్ళు మన ఊరికి రండి, తెలుగునాడు మననాడు అనండి. తెలుగు ఖ్యాతి ఎంతవరకు ఉందో తెలుసా మీకు? సనాతన ధర్మాలని గౌరవించండి. గుడిల్లో ఆ పాదమస్తకం అమ్మాయిల కోసం వెళ్ళొద్దు, భగవంతుడి కోసం వెళ్ళండి. ఆ 10 నిమిషాలైనా. మొన్న గుడిలో కూడా నేను అట్లా చూసే 2 అబ్బాయిలు. తప్పు. కామవంశతో పోవడం ఏంటండి టెంపుల్కి? ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మొన్న నేను ఆంధ్ర బ్రాహ్మణులు తీసుకురాకుండా మలయాళీకులను ఎందుకు తీసుకొచ్చాను యజ్ఞానికి? వీడియో చూసారుగా. అందరూ అలాగే ఉంటారంటే అందరూ అలాగే ఉన్నారు. యజ్ఞోపవేతానికి విలువ లేకుండా పోయింది. దీన్ని ఎంత పరిశుభ్రంగా చేస్తారో తెలుసా మీకు? దీనికి ఎంత ఉంటుందో తెలుసా? దశరథుడు పుత్రకామిష్టి యాగం చేసినంత తత్ఫలితం ఉంటుంది దానికి. ఒక బారసాల, అన్నప్రాసన, ఒక యజ్ఞం, ఒక యాగం, ఒక హోమం, ఓ రుద్రహోమం, ఒక అభిషేకం, ప్రతి దానికి ఒక పర్టికులర్మైన టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మాత్రం పోవాలి. అన్నం తినేది కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది, దాని టయానికే తినాలి. అయితే అజీర్ణం చేసి వాంతులు అవుతాయి, లేదంటే అరక్క గ్యాస్ ట్రబుల్ వస్తుంది. క్షమించండి తప్పుగా మాట్లాడితే. ఆ వీడియోలు చూడకపోయినా మీరు ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు చూడకపోతే వయసులో పెద్దవాళ్ళు 50-60 ఏళ్ళు వాళ్ళు చూస్తారు, లేదా
ఇప్పుడు చదువుతున్నారు కదా, వాళ్ళు చూసి కనీసం భగవంతుడు అంటే నమ్మకంతో అన్నా పెరుగుతారు. మధ్యలో ఉన్నారు కదా మీరు తల్లిదండ్రులు, మీరు చెప్తే బిడ్డలకు తెలుస్తుంది. మీరు కూడా చెప్పలేనప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా తీసుకుని వృద్ధాశ్రమంలో వేసేసినప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ చాగంటి వారు పోకలాడుతున్నాడు భగవంతుడి గురించి. ఏ తప్పులు చేయకూడదు, ఏ తప్పులు చేయాలి, తప్పు చేసినా తప్పించుకొని తిరగకూడదు, దాని పరిహారం ఎట్లా చేసుకోవాలి చెప్తున్నారు ఆయన. ఎంత చెప్తారు? చెవిటివాడి చెవిలో శంఖ మీద ఊదినట్టు అయిపోతుంది ఓ అని. నేను చెప్తున్నా, మీ బిడ్డల కోసం చెప్తున్నా. మీరు వినకపోయినా కొన్ని వీడియోలు వాళ్ళకపోవడం వల్ల నాకు యూత్ ఎంతమంది చూస్తున్నారో దీంట్లో తెలుస్తుంది. ఏజ్డ్ మంది ఎంతమంది చూస్తున్నారు. 45 నుంచి 60 ఉన్న ఏజ్ వాళ్ళు మినిమం 70% చూస్తే 13 నుంచి 14% ఉన్నవాళ్ళు 18% చూస్తున్నారు. అంటే 12 సంవత్సరాల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 18% చూస్తున్నారు. అక్కడికి ఎంతైంది? అదొక 60%, ఇదొకటి. ఈ మిగతా చిల్లర ఏదుందో 22% వీళ్ళంతా 25 నుంచి 45 లోపు వాళ్ళే ఉన్నారు. 100 ఫిల్ అయింది నాకు, నేను చూస్తున్న అనలైజ్లో. అంటే మీకు చూడ్డానికే మీకు ఇబ్బంది అయిపోతే చెప్పడానికి ఇబ్బంది ఏంది? నా కొడుకు బైక్ అడిగితే కొనిచ్చాను, నా కొడుకు కారు అడిగితే కొనిచ్చాను. మరి దైవానికి 10 నిమిషాలు దండం పెట్టరా అంటే వినడా? సర్వే జనా సుఖినో భవంతు. అడిగేవాళ్ళు లేడు, మీకు సమాధానం తెలియదు, చెబితే వినరు, పడేదాకా ఆ ఇబ్బంది తెలియదు. పడేదాకా తెచ్చుకోకూడదని నేను మీకోసం పాకులాడుతున్నాను. మీకు బాగా నా నుదుటి స్థానం చూడండి, నా నుదుటి స్థానం చూడండి. బాగా గమనించారో లేదు, బొట్టు ఉండదు, త్రిశూలం ఉంటుంది. ఇంతవరకు ఎవరికి చూపించలేదు, మీకు చూపిస్తా చూడండి. కనబడుతుందా? ఇదిగో ఇది త్రిశూలం. కనపడిందిగా? చూడండి, కొంచెం సైడ్కి పెడుతున్నాం చూడండి. మీకు చూసే ఓపుకుంటే చూడండి. మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తులు కూడా పాడు చేసేస్తున్నారు. ఆ ట్యాంక్ బండిది, ఆ కుంభమేళాది ఏం జరిగిందో చూడండి.